సింగరేణిలో కార్మికులను గుర్తింపు కార్మిక సంఘాన్ని అవమానపరుస్తూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి గులాంగిరి చేస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని భాస్కరరావు భవన్ లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పలు డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా సింగరేణి కార్మికుల పిల్లలు సింగరేణిలో ఉన్న స్కూల్లో విద్యా సౌకర్యాలు బాగలేదని ₹1,00,000 వెచ్చించి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారని, దీనివల్ల చిన్నపిల్లలు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని కార్మికులు మా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వారి ఆలోచన మేరకు సింగరేణి యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో సిబిఎస్ఈ సిలబస్ ని సింగరేణిలో ప్రవేశపెట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఏఐటీయూసీ చేసిన డిమాండ్ యాజమాన్యం సింగరేణిలో రామగుండం, బెల్లంపల్లి రీజనల్లో సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెడతామని అంగీకరించి దానికి సంబంధించిన అన్ని అనుమతులు యాజమాన్యం తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. అందులో భాగంగా రామగుండం రీజనల్ పరిధిలోని సెక్టార్ 3లో ఉన్న సింగరేణి స్కూల్ నందు శుక్రవారం సిబిఎస్ఈ సిలబస్ ను ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యాజమాన్యం ప్రచురించిన ఆహ్వాన పత్రికలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు పైన పెట్టారని, వారి కింద చిన్నగా C&MD డైరెక్టర్ల పేర్లు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల పేర్లు ముద్రించి కార్మికులను గుర్తింపు సంఘాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి గులాంగిరి చేస్తుందని ఆయన ఆరోపించారు. సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వంకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. గత సంవత్సరం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత ఏఐటీయూసీ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం. అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు. దానివల్ల కార్మికుల పిల్లలని హైదరాబాద్లోనో, కరీంనగర్లోనో, వరంగల్లోనో జాయిన్ చేస్తే ₹1,00,000 అవుతున్నాయి సంవత్సరానికి. చిన్నపిల్లలు కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వస్తుంది. కాబట్టి సింగరేణి ప్రాంతంలోనే సిబిఎస్ సిలబస్ తోటి స్కూల్స్ ఏర్పాటు చేయాలని మేము ఏఐటీసీగా కోరాం. ఆ డిమాండ్ మీదకి సింగరేణి C&MD గారు, ఇతర డైరెక్టర్లు కూడా స్పందించి అంగీకరించి మొదటగా గోదావరికల్లో ఒకటి, బెల్లంపల్లి రీజన్లో శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం గోదావరికని స్కూల్కి పర్మిషన్ వచ్చింది. దానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఎట్లా ఉందంటే, ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమైంది. ఈ ఇన్విటేషన్లో పైనుంచి కింది దాకా 10 మంది పేర్ల పైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి C&MD పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు, యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు. అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు? సింగరేణి యాజమాన్యం. సింగరేణిలో కార్మికులు, కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు చేయలే. ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు. కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయడం వల్ల దీనికి కారణం ఏంటంటే, పెద్ద అధికారులు తమ పదవులను కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి పొంది మాగిదలుగా మారిపోవడం వల్ల ఇవాళ కింద అధికారులు అదే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మైన్స్ మీద ఒక షిఫ్ట్ మార్చే పని కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల రికమెండేషన్లు అంటే
ఇక ఎందుకండి ఈ సింగరేణి, ఈ కార్మిక సంఘాలేంటి, ఈ కార్మికులేంటి? గతంలో ఏదైనా ఒక కోల్ కట్టర్కి సంబంధించిన సమస్య వస్తే యూనియన్ లీడర్లు కూడా అవసరం లేదు, కోల్ కట్టర్లే పోయి మేనేజర్ దగ్గర మాట్లాడుకునేవాళ్ళు, లేదా టిమ్మర్ మేళ సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు, కోల్ ఫీల్డర్ల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు, ఏదైనా పెద్ద సమస్య వస్తే యూనియన్ లీడర్లు మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ఏమి లేదు, మొత్తం పైరవికారి విధానం. మొత్తం ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇంకా అధికార పార్టీ వందే మాగ వీళ్ళందరూ ఇది చేస్తూ ఉన్నారు. సింగరేణిని ఈ స్థాయికి దిగదార్చినటువంటి అధికారులు తమ స్వార్థం కొరకు, తమ యొక్క పదవులను కాపాడుకోవడానికి ఈ విధంగా సింగరేణిని ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టే పద్ధతి తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది కార్మికుల్లో తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది. ఇంక ఈ సమావేశంలో ఏఐటీసీ మడ్డి ఎల్లాగౌడ్, అరెల్లి పోషన్, జీరు రవీందర్, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, నాయకులు రంగశ్రీను, సిర్ర మల్లికార్జున్, కారంపూడి వెంకన్న, ఆకునూరి శంకరయ్య, సూర్య, దాసరి శ్రీనివాస్, బలుసు రవి, ఎంఏ గౌస్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.